నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు శ్రీ ఎస్వీఎస్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కేవైసీస్ రాష్ట్ర అధ్యక్షులు గోరిగే నరసింహ కుర్మ అన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమలానగర్ లో శ్రీ ఎస్వీఎస్ హాస్పిటల్ డైరెక్టర్ పాషం రాజేష్ ఆధ్వర్యంలో శ్రీ ఎస్వీఎస్ ఆసుపత్రి వారు వైద్య శిబిరం ఏర్పాటు చేయగా కేవైసీస్ రాష్ట్ర అధ్యక్షులు గొరిగే నరసింహ కుర్మ, కమలనగర్ కాలనీ అధ్యక్షులు కొత్త మురళీ గౌడ్, చిన్న క్రాంతి కాలనీ అధ్యక్షులు మెడ బాపురాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కమలనగర్ తో పాటు చిన్న క్రాంతి కాలనీ, జయశ్రీ కాలనీ, యాదయ్య నగర్ కు వివిధ కాలనీల నుంచి వచ్చిన సుమారు 300కు పైగా మందికి జనరల్ చెకప్, ఆర్థోపెటిక్, గైనకాలజీ, గుండె, నైఫ్రాలజీ, క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు త్రివిక్రమ్, రంగస్వామి, రవిచందర్, నరేష్, రజనీ కుమార్, సాయి శశాంక్, రాకేష్, సాయి భార్గవ్ కాలనీ వాసులు సోమేష్ యాదవ్, బాలరాములు, నీలగొండ వెంకటేష్ గౌడ్స్, రాజేందర్ రెడ్డి, చిందం భాస్కర్, పోలు విక్రమ్ గౌడ్, నరేష్, శ్రీకాంత్, కర్ణాకర్, సూర్వి, బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి అప్డేట్ తెలిసిపోతుంది. కొంచెం పేరు వచ్చేటట్టు లేకపోతే బ్యాక్ సైడ్ రమ్మన్నా. ఇది మధ్యాహ్నం పూట రోజు ఒకటి, ఇది పొద్దున, ఇది నైట్ పడుకుంటాం. అందరూ మాట్లాడాలి. కొత్తగా నూతనంగా చెంగిచెర్ల ప్రాంతంలో కమలానగర్, చందానగర్, జేసీ కాలనీలో నూతనంగా ఎస్వీఎస్ హాస్పిటల్ అనేది మేము ప్రారంభించాము. హాస్పిటల్ తరఫున వచ్చిన పెద్దవాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఉచిత క్యాంప్గా పెట్టి మేము అందరినీ ట్రీట్ చేయడం కానీ అవగాహన తెప్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో మేము ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. సో అదే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మెయింటైన్ చేస్తూ క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలని మేము ఆశిస్తూ ముందుకు నడుస్తాము. ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మేలు పొందాలని మేము కోరుకుంటున్నాం. చెంగిచెర్ల కమలానగర్లో శ్రీ ఎస్వీఎస్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి చుట్టూ 4-5 కాలనీలు, జయశ్రీ కాలనీ, కమలానగరు, చిన్నక్రాంతి కాలనీ, ధర్మక్షేత్ర, యాదయ్య నగరు వాళ్ళ కాలనీల నుంచి జనాలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. సామాన్యులకు తక్కువ ధరలో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నా మిత్రుడు రాజేష్ గారు మేనేజ్మెంట్ తీసుకొని ఎస్వీఎస్ హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది. ఈ కాలనీలకు, ఈ చెంగిచెర్ల వాసులు ఈ హాస్పిటల్ సేవలను మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మిత్రుడు కూడా ఎంతోమంది పేదలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించాలని, ఈ వైద్య రంగంలో మరింత ముందుకెళ్లాలి ఎస్వీఎస్ హాస్పిటల్ అని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉచిత క్యాంపును నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
మా వద్ద జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజిస్టు, న్యూరో సర్జను అందరు అవైలబుల్, తక్కువ ప్రైస్ తోటి అందరికీ సేవ కలిగించాలని కోరుకుంటూ ఈ క్యాంపును నిర్వహించడం జరిగింది. శ్రీ ఎస్విఎస్ హాస్పిటల్, చెంగిచెర్ల మెయిన్ రోడ్డు చెర్లపల్లి మెయిన్ రోడ్డు. ఎస్విఎం హాస్పిటల్ ఈ చెంగిచెర్ల విలేజ్లో మొత్తం మీద ఎస్విఎం హాస్పిటల్ ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకే హాస్పిటల్ అనే పద్ధతులలో ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ పెట్టి ప్రజలకు వైద్యం సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎస్వి వాళ్ళు పెట్టడం జరిగింది. దానికి కాలనీలలో ఉచిత వైద్య శిబిరం పెట్టి వారికి వాళ్ళ ప్రచారం చేసి అంటే ఉద్దేశం పబ్లిసిటీ కోసం ఇలా కార్యక్రమం క్యాంపు ఈడ కమలానగర్ జయశ్రీ కాలనీ సెంటర్లో పెట్టడం జరిగింది. ఉచిత వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఇటువంటి సేవలు అందించడం హాస్పిటల్ యాజమాన్యానికి గొప్ప ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి వైద్యం ఇంకా ప్రజలకు అందుబాటులో రావాలని చెప్పి మేము కాలేజీ తరఫు నుంచి కోరుతా ఉన్నాం. రెడ్ క్రాస్ సొసైటీ మన మేడ్చల్ మల్కాజ్గిరి వైస్ చైర్మన్ అండ్ ఆల్సో స్టేట్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని. తర్వాత ఇక్కడ ఎస్విఎస్ హాస్పిటల్ అనేది రోడ్ పైన అందరికీ చూస్తున్నారు, కానీ అసలు ఎస్విఎస్ హాస్పిటల్ నేను కూడా డైలీ వాకింగ్కి వెళ్తుంటాం. అక్కడ ఉన్నది కానీ ప్రాచుర్యం లేదు. ఏదైనా ప్రచారం ముఖ్యం. మరి నిన్ననే వారు వచ్చేసి ఇక్కడ పెడతామనంటే మరి కమలానగర్ వాసి అయిన ప్రెసిడెంట్ గారు కొత్త మురళి గారు నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అని పెట్టేశారు. అలాగే ప్రతి ఒక్క చోట ప్రచారం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సిపిఆర్ అనేది మేము కూడా ఎక్కిస్తున్నాం. ఇక ఇంకోటి అందరికి ప్రజలకు తెలియజేస్తే ఏంటంటే ఎవరికైనా బ్లడ్ కావాలంటే కూడా మాకు ఫోన్ చేసినట్టయితే బ్లడ్ కూడా ఫ్రీ ఇప్పిస్తాం. ఎస్విఎస్ హాస్పిటల్ వారు కూడా మేము తెలపడం జరిగింది. హాస్పిటల్కి ఎంతోమంది వస్తారు. ఒక రక్తదానం మహాదానం అంటారు. ఒక ప్రాణాన్ని నిలిపిన వాళ్ళ మొత్తం వారు కూడా మమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఏ టైంలోనైనా ఎనీ గ్రూప్ కూడా మేము ఇప్పించగలుగుతాం వారికి. మరి అలాగే ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఎస్విఎస్ హాస్పిటల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలని అడిగాను. మరి అన్ని రకాలుగా టెస్టులు కూడా చేస్తున్నారు. అక్కడనే ల్యాబ్ కూడా ఉందన్నారు, సంతోషం. ఆ ల్యాబ్ ఉన్న దానికి మరి వాళ్ళకి మీరు స్టార్టింగ్లో కొద్దిగా కనెక్షన్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి మేనేజ్మెంట్కు, డాక్టర్స్కు అభినందన తెలియజేసుకుంటూ మా రెడ్ క్రాస్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం.